హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మా చిన్ని బాల్కనీ టూరు చేపిస్తాను, చూద్దురు రండి. ఈ బాల్కనీ డైమెన్షన్స్ వచ్చి కనీసం ఒక 20 by 12 feet ఉంటుంది. చాలా చిన్న బాల్కనీ ఇది. ఇంత చిన్న బాల్కనీలో నేను కనీసం 100కు పైన కుండీలు పెట్టాను. చిన్న సైజు కుండీలు, పెద్ద సైజు కుండీలు కలిపి 100కు పైనే ఉంటాయి. ఈ చిన్న బాల్కనీలో నేను కొన్ని కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలు, అలాగే తీగజాతి మొక్కలు, పూల మొక్కలు, అలాగే 2-3 పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. నేను ఏమేమి మొక్కలు పెట్టానో చూద్దురు రండి. ఇది అంజీర్ మొక్కయ, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. చూడండి, ఇక్కడ కొన్ని కాయలు కనిపిస్తున్నాయి. ఇవి ఇంకా పండలేదు, పండడానికి ఇంకొక వారం రోజులు పడుతుంది. ఇట్లా గ్రీన్గానే ఉంటుంది పండిన తర్వాత. ఇది వచ్చి వంకాయ మొక్క. ఇది చూడండి, ఇది ఆకుల పైన అంతా ముళ్ళు ముళ్ళు ఉన్నాయి. గ్రీన్ వంకాయ ఇది. చూపిస్తాను మీకు దగ్గరగా. చూడండి, ఆకుల పైన అంతా ముళ్ళులు ముళ్ళులే ఉన్నాయి. ఆకంతా ముళ్ళతో నిండిపోయి ఉన్నది. చాలా షార్ప్గా ఉన్నాయి ముళ్ళు. వెనుక కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, లైక్ తోటకూర, అమెరికన్ చుక్కకూర, గుంట గరగర ఆకు. ఈ కంటైనర్లో 2 వంకాయ మొక్కలు, ఒక చెట్టు చిక్కుడు వేశాను. ఇది చూడండి, నల్ల వంకాయలు, గుత్త వంకాయలు. ఇవి కొన్ని వచ్చాయి కాయలు. చూడండి, ఇదేమో ఇటాలియన్ వంకాయ. ఇది ఊకబంతి, పోగడబంతి కూడా అంటారు. ఇంగ్లీష్లో దీనిని గ్లోబ్ అమెరంత్ అంటారు. అక్కడక్కడ నేను కొన్ని రకరకాల పూల మొక్కలు పెట్టాను. ఇది వచ్చి వేప చెట్టు. ఇది మన రెగ్యులర్ వేప చెట్టు కాదు. ఇది మహానీమ్. దీని పేరు మహానీమ్. ఇది చూడండి, కాయలు కూడా వచ్చినాయి. ఇవి దీని కాయలు ఇలా ఉంటాయి. దీని ఆకులు రెగ్యులర్ వేప ఆకు లాగానే చేదుగుంటాయి. ఇది చూడండి, ఇంత చిన్న మొక్క. ఇది మాస్ రోజ్. ఇది చూడడానికి ఎంత అందంగా ఉంది కదా, వైట్ రోజెస్ లాగా ఉన్నాయి. ఇవి దీన్ని పోటలొక్క కూడా అంటారు. ఈ మొక్క సైజు ఇంతే ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ పెరగదు. ఇంత చిన్న మొక్కకే గుత్తులు గుత్తులు వస్తాయి పువ్వులు. నా దగ్గర 4-5 కలర్స్ మాస్ రోజ్ మొక్కలు ఉన్నాయి. వైట్, రెడ్, పింక్, ఎల్లో. వీటిని అక్కడక్కడ కూరగాయ మొక్కల మధ్యలో పెట్టాను. చూడండి, ఇక్కడ తమలపాకు పెట్టాను. ఇక్కడ నేను ఇవి కటింగ్స్ త్రూ పెట్టాను. ఆకులు కొన్నాను, ఆకులు కొని దీన్ని మట్టిలో నాటేసాను. ఇది ఆకు నుంచి డెవలప్ చేసిన మొక్క. ఇది కొంచెము పెరిగిన తర్వాత ఇంకో కుండీలో, పెద్ద కుండీలో మార్చేస్తాను. ఇది వచ్చి మామిడి చెట్టు.
ఇది 10 ఇయర్స్ ఓల్డ్ ఇది. కాకపోతే పండ్లు రాలేదు ఇంకా. మాకు ఇక్కడ వెదర్కి పండ్లు రావవి. ఎందుకంటే 6 నెలలు వింటర్లో లోపల పెట్టేస్తాను కాబట్టి పండ్లు వచ్చే ఛాన్సెస్ చాలా రేర్ అది. ఇంకా పండ్లేం రాలేదు. మొత్తం ఆకుల కోసమని పెట్టుకున్నాను. పండుగలకి ఆకులు పెడతాం కదా, సో దానికోసమని పెట్టుకున్నాను ఈ మామిడి మొక్కని. ఇక్కడ వెనుక కనిపిస్తుంది కదా మీకు, జీనియా ఫ్లవర్స్ 2 కలర్స్ ఉంది. ఒకటేమో పింక్, వెనుకనేమో ఎల్లో కలరు. ఇది వచ్చి కొరియన్ స్పైసీ పెప్పర్. ఈ మిరపకాయలు చాలా కారంగా ఉంది, గుంటూరు మిర్చి అంత కారం ఉన్నది. ఇది పర్పుల్ కలరు పొడుగు వంకాయ. ఇది డిఫరెంట్ వెరైటీ చెట్టు చిక్కుడు. ఇది మామూలు చిక్కుళ్ళకి తెల్ల పువ్వులు వస్తాయి, ఈ చిక్కుళ్ళకి పర్పుల్ కలర్ పువ్వులు వస్తున్నాయి. దీనికి గింజలు చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ చిక్కుళ్ళు ఇలా ఉంటాయి. ఇంత చిన్న మొక్కకే కాయలు వచ్చినాయి. ఇక్కడ ఉల్లికాడలు పెట్టాను. ఇదేమో మల్లె చెట్టు, గుండు మల్లె. ఇది నా దగ్గర 3 వెరైటీలు ఉన్నాయి. మల్లె చెట్టులో 3 వెరైటీలు ఉన్నాయి. ఇది ఒక వెరైటీ. ఈ పక్కననేమో పనస మొక్క. ఇది కూడా ఆకుల కోసమే పెట్టుకున్నాను. పండ్లేమి రావనుకోండి, ఊరికే ఆకుల కోసమని పెట్టుకున్నాను. చూడండి, ఈ గ్రో బ్యాగ్లో నేను కొన్ని మొక్కలు పెట్టాను. ఇది రెక్టాంగిల్ గ్రో బ్యాగ్. ఇది నేనే కుట్టాను ఇది, ఈ గ్రో బ్యాగ్ని. ఈ గ్రో బ్యాగ్లో టమాటీల మొక్క ఉంది, 4-5 మిర్చి మొక్కలు ఉన్నాయి, కొరియన్ వెరైటీ మొక్కలు. అలాగే పోగడ బంతి మొక్క ఉన్నది, టమాటీలో ఉన్నది. ఇది చూడండి, ఇదేమో టమాటా మొక్క. ఇంకా టమాటాలు రాలేదు దీనికి. ఈ గ్రో బ్యాగ్లోనే కొన్ని ఆకుకూర మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి చెట్టు చిక్కుడివి. ఈ చిక్కుడుగా టేస్ట్ చాలా బాగుంది. ఇది చూడండి, ఇదొక రకమైన వంకాయ. ఇది చూడండి, దీనికి పువ్వులు తెల్లగా వస్తున్నాయి. మామూలుగా వంకాయలకి పర్పుల్ కలర్ వస్తాయి కదా, దీనికి తెల్లగా వస్తున్నాయి పువ్వులు. అండ్ సైజు కూడా చాలా చిన్నగా ఉన్నది. చూడాలి కాయ ఎలా ఉంటుందో, నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం పెట్టాను దీనిని నేను. ఇక్కడ బంతి మొక్క పెట్టాను నేను. ఇదొక వెరైటీ బంతి. ఇది చూడండి ఎలా ఉందో బంతి. నూగులాగా ఉంది ఇది, ఈ బంతి పువ్వు. చూడండి, ఆ వెనుక పైపు కనిపిస్తుంది కదా, ఆ చిన్న పైపులో కూడా నేను కొన్ని మొక్కలు పెట్టాను. ఈ పైప్ సైజు దాదాపు 4 ఇంచెస్ డయామీటర్ ఉంటుంది అంతే. పొడవు వచ్చి 1.5 feet ఉంటుంది. ఇంత చిన్న పైపులోని కొన్ని మొక్కలు పెట్టాను. లైక్ మిర్చి మొక్కలు పెట్టాను, టమాటాలు పెట్టాను, ఆకుకూరలు పెట్టాను. ఆకుకూరలు బాగానే వస్తున్నాయి, కాకపోతే కాయలు అంత ఎక్కువ రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి కాయలు. ఇది వచ్చి గునుగు పువ్వు. ఇది మనము బతుకమ్మకి వాడతాం కదా పువ్వుని, గునుగు పువ్వుని. ఇది అదే మొక్క. ఇది దీని ఆకులను కూడా ఆకుకూరలాగా వాడుకుంటారు. అప్పుడప్పుడు నేను ఈ ఆకుతోని పప్పు చేస్తుంటాను. ఇది వచ్చి స్వీట్ రష్ క్రీమ్ పెప్పర్. ఇది ఒక వెరైటీ పెప్పర్. దీని ఆకులు ఇలాగనే లైట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇదేమో మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్. ఇది మార్నింగ్ పూస్తుంది, సాయంత్రం వరకు ముడుచుకుపోతుంది. వెనకాల కొన్ని పూల మొక్కలు పెట్టాను. ఇది వెనకాల కనిపిస్తుంది కదా, అది స్నాప్ డ్రాగన్. అవి డిఫరెంట్ కలర్ స్నాప్ డ్రాగన్ పెట్టాను.
అలాగే డిఫరెంట్ కలర్ మాస్ రోజెస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది జినియా మొక్క, ఇది ఎల్లో కలర్ది. చూడండి ఎంత చిన్న దాంట్లో పెట్టాను నేను. సీడ్లింగ్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో పెట్టాను నేను. స్టెమ్ని కట్ చేసి పెట్టాను దీంట్లో నేను. వచ్చేసింది ఇంత చిన్న దాంట్లోనే పువ్వు కూడా వచ్చేసింది. ఈ పక్కన కృష్ణ తులసి మొక్క. ఇది చూడండి, ఇది పొనగంటి ఆకు. ఇది చిన్న ఆకులు పొనగంటి వెరైటీ. నా దగ్గర 3 రకాల వెరైటీలు పొనగంటి ఉన్నది. ఇది చాలా సన్నగా ఉంటాయి ఆకులు. వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ దీనికి చాలా చిన్న చిన్న పువ్వులు వస్తుంటాయి. చూడండి, ఇక్కడ ఆయిల్ క్యాన్లో పుదీనా పెట్టాను. ఈ క్యాన్లో పుదీనా ఉన్నది, పైనేమో బంతి పెట్టాను, ఊక బంతి. క్యాన్ మొత్తం స్ప్రెడ్ అయింది పుదీనా. చూడండి, ఇది వాలంటీర్గా వచ్చింది మొక్క. అక్కడక్కడ వచ్చినాయి ఈ మొక్కలు. చూడాలి ఏమొస్తాయో దీనికి. చూడండి, ఇక్కడ ఈ కంటైనర్లో కూడా వచ్చింది మొక్క. దీనికి పువ్వు ఇలా వచ్చింది. ఇది చాలా బాగుంది కలర్ పువ్వు చూడడానికి. కాకపోతే ఇంకా కాయ రాలేదు, చూద్దాం ఏమొస్తుందో. ఇవేమో బెండకాయలు. ఈ కంటైనర్లో బెండకాయలు ఉన్నాయి, తోటకూర ఉన్నది, గుంట గరగర ఆకున్నది. ఇక్కడ చూడండి, నేను ఈ రైలింగ్ పైన కొన్ని కప్స్ పెట్టి దాంట్లో కొన్ని పూల మొక్కలు, అలాగే టమాటాలో పెట్టాను, మిర్చి మొక్క కూడా పెట్టాను. చూడండి, ఈ వైట్ స్నాప్ డ్రాగన్ ఎంత బాగుందో చూడడానికి. నా బాల్కనీ చిన్నది కాబట్టి ఎక్కడ చిన్న స్పేస్ కనిపించినా అక్కడ ఏదో ఒక మొక్క పెట్టేసిస్తుంటాను. ఇక్కడ దీంట్లో క్యాప్సికమ్ మొక్క పెట్టాను, గ్రీన్ క్యాప్సికమ్. దీంట్లోనే తోటకూర వచ్చింది, గంగవాయల కూర, అలాగే మంతకాలి ఆకుకూర కూడా వచ్చింది. ఇక్కడ మందారం మొక్క పెట్టాను, ముద్ద మందారం ఇది. ఇక్కడ చీర దోసకాయ పెట్టాను. చూడండి, వచ్చింది ఇక్కడ కాయ. కాకపోతే చాలా కాయలు వచ్చినాయి, కోసేసినాను. ఇలా ఎల్లో కలర్, ఇది ఎల్లో కలర్ కీర దోసకాయ. ఇవేమో టమాటా మొక్కలు. దీంట్లో 2 వెరైటీ టమాటా మొక్కలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి.
చూడండి ఇక్కడ కాయ కనిపిస్తుంది. ఇవేమో చెట్టు చిక్కుడుకాయలు. ఇవేమో షిషిటో పెప్పర్స్. ఇవి అంత కారంగా ఉండవు, కొత్తగా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్. జపనీస్ పెప్పర్ కూడా అంటారు దీనిని. ఈ కంటైనర్లో 2 టమాటా ముక్కలు ఉన్నాయి, 2 ఈ షిషిటో పెప్పర్స్ ఉన్నాయి, ఒకటేమో చెట్టు చిక్కుడు, కొన్ని వాలంటీర్గా వచ్చిన ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇది చూడండి వెనకాల ఇదేమో గోరుచిక్కుడు మొక్క. ఇది కనిపిస్తుందా మీకు? కొన్ని కాయలు వచ్చినాయి దీంట్లో. ఇది శంకు పుష్పము, దీనికి ఇంకా పువ్వులు రాలేదు. చూడండి దీని ఆకులు ఇలా ఉంటుంది. ఇది తీగజాతి మొక్క. ఇదండి ఈరోజు విశేషాలు. ఈరోజు బాల్కనీ గార్డెన్లో సగం భాగం మాత్రమే చూపించాను, మిగతా సగము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.